అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఏదైతే 2023-2024 సంబంధించి సోషియో ఎకనామిక్ సర్వే తాజా నివేదిక అయితే బయటికి రావడం జరిగింది. అయితే ఈ యొక్క గణాంకాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా వెనుకబడినట్లు అర్థమవుతోంది. 2017-18తో పోల్చుకుంటే ఈ యొక్క 2023-24 దాదాపుగా రాష్ట్రం అన్నిట్లో వెనకపడడం ఈ యొక్క నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా నష్టం జరిగిందో దానితో పాటుగా ఈ యొక్క గణాంకాలన్నీ ఏం చెబుతున్నాయి ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. సార్ ఈ యొక్క సోషియో ఎకనామిక్ సర్వే 2023-24 ఒక రిపోర్ట్ రావడం జరిగింది. అయితే 2017-18 రిపోర్టుతో పోల్చుకుంటే ఈ యొక్క 23-24 రిపోర్టు దాదాపు ఒక 3-4% మేర వెనకబడినట్టు అర్థమవుతుంది. అయితే ఈ 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాల పాలన ప్రభావం అనేది దీంట్లో పూర్తిగా అర్థమవుతుంది. అంటే ఏంటంటారు, దేని ఆధారంగా ఇవన్నీ కూడా వెనకబడ్డానికి కారణం అంటారు? ఇవాళ మనకు ఒక సామెత ఉంది, శంకులో పోస్తే కానీ తీర్థం కాదు అని చెప్పని. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఆ పరిపాలన ప్రజల జీవితాల మీద చూపించిన ప్రభావం ఏంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. అంటే తమ కొనుగోలు శక్తి పెరిగిందా తగ్గిందా, తమ ఆస్తులకు విలువ పెరిగిందా తగ్గిందా, తమ బిడ్డలకి మెరుగైన ఉపాధి అవకాశాలు అందుతున్నాయా అందట్లేదా, సమాజంలో శాంతి భద్రతలు కాపాడబడుతున్నాయా లేదా, సమాజంలో సివిక్ కమ్యూనిటీస్ ప్రాపర్గా మెయింటైన్ అవుతున్నాయా లేదా, లివబుల్ కండిషన్స్ అంటే సంతోషకర ఇండెక్స్ పరంగా చూస్తే బెటర్ సొసైటీలో ఉంటున్నామా లేదా, ఇవన్నీ ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తమ జీవన ప్రమాణాలు మెరుగుపడాల్సిన స్థితి నుంచి కుదించుకుపోయే పరిస్థితులు కల్పించాయి అని చెప్పని, ఆ పరిపాలన ఆయన పాలనలో తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళ పాలనా సామర్థ్యం అనేది రాష్ట్ర భవిష్యత్తుని పణంగా పెట్టబడింది అనేది ఒక స్పష్టతతోటే ప్రజలు ఒక నిర్ణయం తీసుకొని మన ఎన్నికల్లో ఓటేశారు. దాన్ని నిర్ధారిస్తూ రాష్ట్రం మొత్తం కోట్ల మంది ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని నిర్ధారిస్తూ నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్టుని సబ్మిట్ చేయడం జరిగింది. ఇవాళ మనకి ప్రత్యక్ష అనుభవం అయింది. ఇవాళ ఈ రూమ్లో కూర్చుంటే చల్లగా ఉంది అనేది మనం ఫీల్ అవుతున్నాం. ఎవరో వచ్చి ఏసీ ఏంటి ఇంత తక్కువలో పెట్టారు అని చెప్పని చెప్తే అప్పుడు ఓహో దీనివల్ల మనం చల్లగా ఉన్నాం అనేది మనం ఇప్పుడు ఫీల్ అవుతున్నాం. అంటే ఈ చల్లగా ఉండటానికి రీజన్ ఇది అని చెప్పని. అలాగే ప్రజల జీవన ప్రమాణాలు విధ్వంసానికి గురయ్యాయి, అధపాతాళానికి గురయ్యాయి అనేది ప్రజలకు ఒక స్పష్టత అనుభవపూర్వకంగా వాళ్ళకి రియలైజేషన్కి వచ్చేసారు వాళ్ళు. ఇవాళ అదే అంశాన్ని ధృవీకరిస్తా సోషియో ఎకనామిక్ సర్వే విస్తుపోయే వాస్తవాన్ని ఇవాళ సభ ముందుంచింది, రాష్ట్రం ముందుంచింది, దేశం ముందుంచింది. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల తన పరిపాలన గురించి ఎంత ఘనంగా చాటుకుంటూ ఉండేవాడు. దేశంలోకెల్లా హైయెస్ట్ జిఎస్డిపి మనదే. ఇవాళ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాం. లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు చేసుకున్నాం, లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు గ్రౌండింగ్ అయ్యాయి. అసలు ఎంత విస్తుపోయే సమాచారం చెప్పేవాడంటే 2 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు గ్రౌండింగ్ అయినాయి, దాని ద్వారా 20 లక్షల మందికి ఉపాధి కల్పన జరిగింది అని చెప్పని బ్లేటెంట్గా అబద్ధాలు చెప్పేసేవాడు. కానీ రాష్ట్రంలో యువతలో నిరుద్యోగత పెరిగిపోతుందా లేదా, ఏ కుటుంబాల్లో ఎంతమంది పిల్లలు చదువుకొని ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు లేక ఒక రకమైన నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు అనేది ఆ కుటుంబాలకు ఒక స్పష్టత ఉంది. కానీ తన చేతిలో ఒక సొంత మీడియా ఉంది, తనని మోసే కూలి మీడియా ఉంది, తను నంది అంటే నంది, పంది అంటే పంది అని చెప్పని ప్రచారం చేసే సోషల్ మీడియా ఉంది అని చెప్పని ఒక విశృంఖల ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తూ వచ్చారు. ఇవాళ తేటతనవుతున్న వాస్తవాలు ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలోనే 2022-23 ఆర్థిక సంవత్సరానికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి పోల్చి చూస్తే జిఎస్డిపిలో 3.1% తరుగుదల ఉంది. అంటే ఆయన పాలనా హయాంలో ఉన్న జిఎస్డిపితో పోల్చి చూస్తే తరుగుదల కనిపిస్తూ ఉంది. ఆయన పాలనా హయాంలోనే పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం, ఆ తలసరి ఆదాయం 2022-23 ఆర్థిక సంవత్సరానికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి పోల్చి చూస్తే 1.21% తగ్గింది. ఆయన పాలనా సామర్థ్యం, నేను అద్భుతంగా లక్షల కోట్ల రూపాయల సంక్షేమాన్ని అందించాను, ప్రజలకి లక్షల మందికి ఉపాధి కల్పించాను అని చెప్పని చెప్తున్నదే నిజమైతే ప్రజల ఆదాయ ప్రమాణాలు పెరగాలి, ప్రజల పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి. ఇప్పటికే దక్షిణాదిలో
అంటే హైదరాబాద్ లాంటి ఒక అభివృద్ధి చెందిన రాజధానిని ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకి కోల్పోయిన తర్వాత రాజధాని లేని రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, లోటు బడ్జెట్ ఏర్పడ్డ రాష్ట్రం, పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం, విద్యా వైద్యోపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం, ఇటువంటి స్థితిలో దక్షిణాదిలో ఉన్న మిగిలిన రాష్ట్రాల సరసన పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్. అటువంటి స్థితి నుంచి 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొంత పరిస్థితులు మెరుగుపరిచే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో సృష్టించిన విధ్వంస పర్యవసానం ఇవాల్టికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ మెరుగవ్వాల్సిన స్థితి నుంచి ముందు సంవత్సరంతో పోలిస్తే తరుగవటం ఏంటి? 1.21% తరుగైంది. ఇంకొక అడుగు ముందుకేస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు, సుస్థిర అభివృద్ధి. అంటే రాష్ట్రం కన్సిస్టెంట్గా ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి చెందుతున్న పరిణామ క్రమాన్ని బేరీ చేసుకొని ఆ దేశ స్థాయిలో ఉన్న మిగిలిన రాష్ట్రాలతో పాటుగా ర్యాంకింగ్ ఇస్తారు. ఆ ర్యాంకింగ్ ప్రకారం 2019 నాటికి 2018-19 సంవత్సరం నాటికి దేశంలో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడింది. అంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కన్సిస్టెంట్గా ఆ అభివృద్ధి ప్రమాణాలు రిజిస్టర్ చేసిన దాంట్లో దేశంలోనే 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెడితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి వచ్చేటప్పటికి ఆ ర్యాంకింగ్ 9కి పడిపోయింది. 3 నుంచి 9కి. అంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్న 3 రాజధానులు ఉంది కదా, అంటే 3 ప్రాంతాల్లో అభివృద్ధి చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే దాన్ని 3x3 3 ర్యాంక్ నుంచి ఈయన 3 రాజధానుల ప్రస్తావన ఎక్కడా ఏ ప్రాంతంలోనే అభివృద్ధి చెయ్యని పర్యవసానం చివరికి 9వ ర్యాంకుకి పడిపోయింది. దీనికి తోడు హ్యాపీ ఇండెక్స్ అంటారు, అంటే సంతోషకరమైన జీవనం గడిపే ర్యాంకింగ్. ఇది 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండేది, అది 11కు పడిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో అంటే మనకే అసలు ఆ ర్యాంకింగ్స్ చూస్తే విస్తుగొలుపుతూ ఉండే వాస్తవాలు అనమాట. ఆరోగ్యం, సంతోషకర జీవనం, దీంట్లో 7వ స్థానం నుంచి 11కు పడిపోయింది. 5 నుంచి కాదు, 7లో ఉండేది అది 11వ స్థానానికి. 7 కూడా ఎప్పుడు? 2020-21 ఆయన పాలనా హయాంలో. అంటే జనరల్గా అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంటారు కదా మనకి, ఆరోహణ అవరోహణ. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో 2020-21లో 7వ స్థానంలో ఉంటే 2022-23 నాటికి దాన్ని 6లోకి తీసుకొచ్చి 2023-24 నాటికి అది 5లోకి తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి, ప్రజలు మోర్ కంఫర్ట్ తోటి బతుకుతున్నారని చెప్పని ఫీల్ అవడానికి ఆస్కారం ఉండేది. కానీ 7వ స్థానంలో ఉన్న రాష్ట్రం 11కు పడిపోయింది. అంటే ఇక్కడ ఏంటి అర్థం? ఆయన పాలన సాధించిన సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట ఇవి. దీనికి తోడు స్త్రీ పురుష సమానత్వం, ఇది చాలా కీలకంగా చెప్పుకోవాల్సిన అంశం. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, కుటుంబంలో ఒకరు రాజకీయాల్లో ఉంటే చాలు, ఇంకా నా చెల్లి అవసరం లేదనుకున్నాను నేను. అంటే ఆమెకు నాయకత్వ లక్షణాలు ఉండు, నీ కష్టకాలంలో ఆమె నీకు అండగా నిలబడుండు, నీ పార్టీకి ఆమె దిక్కయ్యి ఆ రోజున నీ పార్టీ మనుగడ కొనసాగటానికి ఆమె అండదండలు అందించుండు. ఏమైనా సరే ఆమె మహిళ కాబట్టి ఆమెకి ఇంకంతకన్నా మెరుగైన అవకాశాలు అవసరంలా అనే నైజం జగన్మోహన్ రెడ్డిది కాబట్టి ఇవాళ 5వ స్థానం నుంచి 11వ స్థానానికి పడిపోయింది. అది అంటే స్త్రీ పురుష సమానత్వం విషయంలో చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో 5వ ర్యాంకు రిజిస్టర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో అది 11వ ర్యాంకుకు పడిపోయింది. అంటే సిగ్గుపడాల్సిన వ్యవహారం ఇది. 11 కాదు, 5 నుంచి 14కు పడిపోయింది. 5 నుంచి. అంటే దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28లో టాప్ 5 నుంచి మధ్యకి తీసుకొచ్చి పెట్టాడు 14వ ర్యాంకుకి. ఇది ఆయన ఏం చెప్పేవాడు? ప్రతి గ్రామానికి రక్షిత మంచినీళ్ళు ఇస్తున్నానని చెప్పేవాడు. రక్షిత నీరు, పారిశుద్ధ్యం, ఈ రెండింటిలో 4వ ర్యాంకులో ఉన్న రాష్ట్రం 11కు పడిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఆ పరిపాలన సృష్టించిన సైడ్ ఎఫెక్ట్స్ ఒక్కొక్క రంగం ఒక్కొక్క ప్రమాణం చూసుకుంటే పాలనా హయాంలో మెరుగవ్వాల్సిన ప్రమాణాలు దిగజారుతూ వచ్చినాయి. ఆయన పాలనా సామర్థ్యం అనుకోవాలా, ఆయన రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నా, నేను ప్రజల జీవితంలో వెలుగు చూస్తే నా మీద నమ్మకం ఉంటే నా కోట్లేండి అన్నాడు. ఇవన్నీ అనుభవపూర్వకంగా ప్రజలకు ఒక ప్రత్యక్షంగా వాళ్ళ జీవితాల్లో ప్రత్యక్షంగా ఎదురవుతున్న అనుభవాలు కాబట్టి ఇక చాలనైనా నీ ప్రచారాలు, నీ ఆర్భాటాలు అని చెప్పని ప్రజలు ఒక స్పష్టతతో ఒక నిర్ణయం ఇచ్చారు. ఇంకా ఉన్నాయి,
అసలు ఇది మరీ దారుణం. పారిశ్రామిక అభివృద్ధిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తూ ఉండేవాడు, లక్షల కోట్ల రూపాయలు గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. అసలు గోయంకాలు, బజుకాలు, బజాంకాలు వీళ్ళ పేర్లు ఎప్పుడన్నా రాష్ట్రం విందా? నా పాలనా హయాంలో నా ముఖార విందని చూసే వీళ్ళందరూ రాష్ట్రానికి వచ్చారు. వీళ్ళందరి వాళ్ళ వేల కోట్ల, లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు పెడుతున్నారు. రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగ యువతకి ఉపాధి దక్కుతుంది అని చెప్పుకునేవాడు. వాస్తవంగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సాధిస్తా, 13 జిల్లాలని 13 హైదరాబాద్లకు అభివృద్ధి చేస్తా, ప్రత్యేక హోదా సాధించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరినీ ఆంధ్రప్రదేశ్కి రప్పిస్తా అన్నాడు. ఆ చెప్పిన వ్యక్తి ఆయన పదవి బాధ్యతలు చేపట్టే నాటికి 6వ స్థానంలో రాష్ట్రం ఉంటే, ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 16వ స్థానానికి పడిపోయింది పారిశ్రామిక అభివృద్ధిలో. 10 స్థానాలు వెనక్కి వెళ్ళిపోయింది. 10 స్థానాలు. ఇక అన్నిటికంటే ఘోరం, పరిశ్రమలు మౌలిక సౌకర్యాల్లో, మౌలిక వసతుల కల్పనలో 13వ స్థానంలో ఉండేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అది కూడా మెరుగైన ర్యాంకింగ్ ఏం కాదు. దాన్ని ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో 21కి పడిపోయింది. అంటే ఇక ఆ మిగిలిన 7 రాష్ట్రాలు ఏముంటాయి? త్రిపుర, నాగాల్యాండ్, మేఘాలయ, మణిపూరు ఇట్లాంటి రాష్ట్రాలు ఉంటాయి. అంటే అభివృద్ధి చెందున్న ప్రధాన స్రవంతిలో ఉన్న రాష్ట్రాల సరసన కాకుండా ఈ నార్త్ ఈస్ట్లో ఉన్న అభివృద్ధికి దూరంగా ఉన్న కొండ ప్రాంత రాష్ట్రాలతో పాటుగా రాష్ట్రాన్ని నిలబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఇంకొక ఇది ఉంది, అసమానతల తగ్గింపులో ఏం చెప్పేవాడైనా, పేదలకి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం, నేను పేదల పక్షపాతిని, ఇప్పుడు ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళందరూ కూడా పెత్తందారులు, వాళ్ళు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేవాడు కదా. ఆయన హయాంలో ఈ అసమానతల తగ్గింపులో నమోదు చేసింది ఏంటయ్యా అంటే, అప్పటి వరకు 6వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఈయన పాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత 17వ స్థానానికి పడిపోయింది. అంటే ఈయన పరిపాలనా హయాంలో అసమానతలు పెరిగినాయా, తగ్గినాయా? తనని తాను ఒక మెస్సయ్యగా, పేదల పక్షపాతిగా, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా అని అంటున్నా, నేను నా అని ఎవరి గురించి అయితే చెప్తున్నానో వాళ్ళకి మొహంలో చిరునవ్వు జొట్టమే నా లక్ష్యం అనేవాడు. కానీ వాస్తవ రూపంగా చేసింది ఏంటయ్యా అంటే, ఏ వర్గాలనైతే నిత్యం ఆయన స్మరిస్తూ వచ్చాడో ఆ వర్గాల పట్ల ఒక విధ్వంసకర విధానాలు అవలంబించిన పర్యవసానం అసమానతలు తగ్గాల్సిన దగ్గర పెరిగి ఇవాళ దేశంలో 17వ స్థానంలో నిలబడ్డాం అని అంటే, ఇవాళ కొంతమంది గురించి కొన్ని జోకులు వింటూ ఉండేవాళ్ళం మనం. మా వాడు ఫస్ట్ ర్యాంక్ అండి క్లాస్లో, ముందు నుంచి కాదు వెనక నుంచి అనేవాళ్ళు. అట్లాగే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు నుంచి కన్నా వెనక నుంచి లెక్కేసుకుంటే బెటర్ ర్యాంకులో ఉండేట్టుంది వాళ్ళ. అంటే ఇప్పుడు వాళ్ళ 17వ ర్యాంకు, మనకంటే వెనక 11 మందేగా ఉంది. మనకంటే ముందు 16 మంది ఉన్నారు. అది చెప్పుకోవద్దు, అది చెప్పుకుంటే మనం సిగ్గుపడాలి. వెనక నుంచి 11, అది చాలా కొంచెం అంటే చెప్పుకోవడానికి వినసొంపైన అంకెలాగా ఉంది అది. ఇవి జగన్మోహన్ రెడ్డి పాలనా హయాం సృష్టించిన విధ్వంసం. ఇప్పటికీ ప్రజల్లో ఒక స్పష్టత వచ్చింది. ఈ స్పష్టత వచ్చిన ప్రజలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకున్నారు. ఎన్డీఏ కూటమి ముందు ఒక గురుతర బాధ్యత ఉంది. ఇవాళ ఎటువంటి స్థితిలో రాష్ట్రం వాళ్ళకి వడ్డించిన విస్తరణ లాంటి రాష్ట్రం దక్కలా. అన్ని ప్రమాణాల్లో దిగజారిన స్థితిగతుల్లో రాష్ట్రం వాళ్ళ చేతికి దక్కింది. ఇటువంటి స్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర భవిష్యత్తుని, యువత భవిష్యత్తుని కాపాడగలిగే నాయకత్వపు లక్షణాలు, అనుభవము, పరిజ్ఞానం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి అని ఒక నమ్మకంతో ప్రజలే వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని 11 స్థానాలకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా అతను కట్టబెట్టల. దానికి ప్రజలు తీసుకున్న నిర్ణయం న్యాయబద్ధమైందే అని చెప్పని వాళ్ళ సోషియో ఎకనామిక్ సర్వే నిర్ధారణ చేసింది. కాబట్టి వాళ్ళ ప్రజలు కనపరిచిన నమ్మకాన్ని నిలబెట్టుకొని ఈ ర్యాంకింగ్లు అన్నిటినీ మెరుగుపరిచి ఈ ప్రభుత్వ టెన్యూర్ పూర్తయ్యే 2029 నాటికి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్న మొదటి 5 రాష్ట్రాల సరసన నిలబెడతాను, మొదటి 3 రాష్ట్రాల సరసన నిలబెడతానని చెప్పని ఆయన పదే పదే చెప్తున్న వాగ్దానం అమలు జరగాలని చెప్పని, ఆచరణపూర్వకంగా ఆ ఫలితాలు దక్కాలి అని చెప్పని, రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి చెంది ఒక సమగ్రమైన రాజధానితోటి, ఒక సమగ్రమైన నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తితోటి, పారిశ్రామిక పెట్టుబడులు రప్పించుకోవడం ద్వారా, ఈ వలసలు లేని ఉపాధి కల్పన ద్వారా ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవనం ప్రజలకు దక్కే విధంగా ప్రభుత్వం ఆ విధమైన తోడ్పాటు అందించాలని, ఏ నమ్మకాన్ని అయితే కనపరిచిన ప్రజలు ఆ నమ్మకాన్ని ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళ నమ్మకం నిలబెట్టుకునే పరిపాలన అందాలని ఆశిద్దాం. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
Please subscribe to Leo News for more videos.